నేను వెళ్ళిన రోజున నేను చక్కగా పుష్కరిణి స్నానం చేస్తాను, ఆదివరాహస్వామి దర్శనం చేసుకుంటాను, బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాను, చక్కగా సభామంటపంలోకి ఎడతాను. అక్కడ ఉన్న ఉద్యానవనంలో కూర్చుని విష్ణు సహస్రం చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను, కాసేపు జపం చేసుకుంటాను, వెంకటేశ్వర వైభవం పుస్తకం చదువుకుంటాను. మరునాడు తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటాను. చేసుకుని వచ్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 6-7 మాటలు పారాయణ చేస్తాను. తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని చక్కగా వెంకటాచల మహాత్యం ఆ రోజుల్లో వ్రాతపతులు వ్రాసుకునేవారు, కొండ మీదకెక్కి వ్రాసుకుని తెచ్చుకునేవారు. అది చదివితే ఇళ్లలో పెళ్లిళ్ళు అయ్యేవి. అంత గొప్ప పుస్తకం.